ఒకరిని కుర్చీ మీద కూర్చోబెట్టిరు, మిగతా వాళ్ళందరూ పక్కకు కూర్చున్నారు కదా. మాకు ఇక్కడ తండ్రి తల్లి అంత దైవం ఎవరు? కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అంతే కదా. కాబట్టి కడియం శ్రీహరి అది ఎగిరే అది ఒక గాలిపట జీవితం. కడియం శ్రీహరిది గాలిపట జీవితం. ఆ పతంగి ఎక్కడ పోతుందో ఏమవుతుందో ఆయన పరిశీలన ఉన్నాడు. ఆయన ఎన్నికల కంటే ముందు పిచ్చి పిచ్చిగా చేసిండు, టైం బాగుంది, టికెట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా ఏం అర్థం కాక ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఇబ్బందులు ఆయనకు ఉంటాయి రాజకీయంగా. కాబట్టి కడియం శ్రీహరి ప్రతిదానికి జవాబు చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదు. ఏం మాట్లాడుతావు నువ్వు కడియం శ్రీహరి? ఏమని అర్థం ఉందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ట్రైనింగ్ లేదు, నీకు ట్రైనింగ్ ఇస్తారా? నీ పొలిటికల్ ట్రైనింగ్ ఏనట్టుంది? నేను ఇస్తారా నీకు? ప్రాంతీయ పార్టీ అచ్చా, నువ్వు కేసీఆర్ అంతకుముందు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసినావు కదా నువ్వు. మరి నాడు చంద్రబాబు నాయుడు చెప్పింది విన్నావా? చంద్రబాబు నాయుడు కొడుకు చెప్పింది విన్నావా? ఇక్కడ కేసీఆర్ చెప్పింది విన్నావు కదా. మాకు కూడా ఈ పార్టీకి బాస్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళ కుటుంబం, ఇప్పుడు ఖార్గే గారు, అంతే కదా. ఇంత కూడా నీకు పొలిటికల్ నాలెడ్జ్ చెప్పితే మనం ఏం జవాబు చెప్తాం? ప్రతిసారి ఏదో కడియం శ్రీహరి మాట్లాడుతున్నాడు, ఆయన ఇబ్బందులు ఆయనకు ఉంటాయి. మాట్లాడాలి. కాబట్టి ఆయన ఎన్ని మాట్లాడినా ప్రతిదానికి జవాబు ఇచ్చే ఒక మెటీరియల్తో మాట్లాడుతున్నాడు ఆయన. వితౌట్ మెటీరియల్ దానికి స్టాండర్డ్ లేదు. ఎవరు? కడియం శ్రీహరిది. దానికి విలువ లేదు.